హాయ్ గైస్, నమస్తే. నా పేరు భాస్కర్ రెడ్డి, డెల్టా ఆటో కంట్రోల్స్ బెంగళూరు. ఈరోజు నేను మీకు చూపించే టాపిక్ ఏంటంటే స్టార్ డెల్టా స్టార్టర్ ఎలా కంట్రోల్ వైరింగ్ మనం చేసుకోవాలి, ఏమైనా ఫాల్ట్స్ వస్తే ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది మీకు ఈ వీడియో చూడటం వల్ల అయితే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం స్టార్ డెల్టా స్టార్టర్ అసెంబ్లీ చేయాలంటే కొత్తగా కనుక మనకి 3 కాంటాక్టర్స్ అయితే అవసరం ఉంటాయి. నేను 16 amps BCH కాంటాక్టర్స్ 3 తీసుకున్నాను. మెయిన్స్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్. నెక్స్ట్ కాంటాక్టర్ మీరు బేసిక్గా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నేను పైన యాడ్ ఆన్ బ్లాక్స్ యూస్ చేశాను. స్టార్ కాంటాక్టర్ మళ్ళీ డెల్టా కాంటాక్టర్లో యాడ్ ఆన్ బ్లాక్స్ అయితే యూస్ చేశాను. ఎందుకంటే ఈ 2 కాంటాక్టర్స్ ఇంటర్లాకింగ్ అవసరం ఉంటుంది కాబట్టి నేను దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక ఓవర్లోడ్ రిలే, 2 పుష్ బటన్స్, ఒక NC పుష్ బటన్, ఒక NO పుష్ బటన్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూస్ చేసే కాంటాక్టర్స్ కాయిల్ వోల్టేజ్ 230 వోల్టేజ్ ఉంది కాబట్టి నేను ఫేస్ న్యూట్రల్ అనేది కంట్రోల్ వైరింగ్లో యూస్ చేస్తున్నాను. గ్రీన్ వైర్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ గ్రీన్ వైర్ వచ్చేసి న్యూట్రల్. అన్ని 3 కాంటాక్టర్లోన A1 A2 టెర్మినల్స్ ఉంటుంది. ఏదో ఒక టెర్మినల్లో నేను ఇప్పుడైతే A2 టెర్మినల్లో న్యూట్రల్ని కనెక్ట్ చేశాను. అన్ని 3 కాంటాక్టర్స్కి కామన్గా న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసేసాను. నెక్స్ట్ ఫేస్, మెయిన్గా ఈ ఫేసే మనకి కంట్రోల్ అనేది అవుతుంది. ఫస్ట్ మనకి MCBలో నుంచి వస్తున్నటువంటి న్యూట్రల్ అక్కడ కనెక్ట్ అయిపోయింది. ఫేజ్ అయితే మనము ఓవర్లోడ్ రిలే NC టెర్మినల్ ఇన్పుట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఫేజ్ తీసుకెళ్ళి ఓవర్లోడ్ రిలే NC టెర్మినల్ ఇన్పుట్లో కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఓవర్లోడ్ రిలే NC టెర్మినల్ అవుట్పుట్లో మనం ఇంకొక వైర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి NC పుష్ బటన్కి సప్లై అనేది వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తుందంటే మన స్టార్టర్ ఆన్ అయిన తర్వాత మోటార్ ఏమైనా ఎక్కువగా లోడ్ కనుక డ్రా చేసిందంటే ఈ ఓవర్లోడ్ రిలే అనేది మోటార్ని ఆఫ్ చేస్తుంది. ఆ ప్రొవిజన్ కోసం అనేసి మనం ఓవర్లోడ్ రిలే కంపల్సరీ యూస్ చేయాల్సి ఉంటుంది. NC పుష్ బటన్ నేను ఒక సింగిల్ బ్లాక్ యూస్ చేస్తే చాలు. దీంట్లో 2 బ్లాక్స్ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ ఇలా పెట్టుకోవడానికి ఈజీ అవుతుందనేసి నేను 2 బ్లాక్స్ అయితే పెట్టుకున్నాను. బేసిక్గా ఒక సింగిల్ బ్లాక్ అయితే చాలు. NC పుష్ బటన్ టెర్మినల్లో ఓవర్లోడ్ రిలే నుంచి వస్తున్నటువంటి వైర్ని NC పుష్ బటన్లో అయితే మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. NC పుష్ బటన్లో కనెక్ట్ అయిన తర్వాత NO పుష్ బటన్లో అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. NC పుష్ బటన్ అవుట్పుట్లో నుంచి ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకుందాము. NC పుష్ బటన్ అవుట్పుట్లో నుంచి NO పుష్ బటన్ ఇన్పుట్కి. NO పుష్ బటన్ ఇన్పుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ కాంటాక్టర్ ఫస్ట్ ఆపరేట్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ పుష్ బటన్ ఆపరేట్ చేస్తామో పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ మనకి స్టార్ కాంటాక్టర్ అనేది ఆపరేట్ అవ్వాల్సి ఉంటుంది. స్టారు తర్వాత మెయిన్స్ కూడా ఆపరేట్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం చేసే సర్క్యూట్లో ఫస్ట్ ఓవర్లోడ్ రిలేకి వచ్చింది. ఓవర్లోడ్ నుంచి NC పుష్ బటన్ నుంచి NO పుష్ బటన్ వరకు వచ్చింది సప్లై. ఇప్పుడు మనకి స్టార్ కాంటాక్టర్కి సప్లై వెళ్ళాలి. స్టార్ కాంటాక్టర్కి సప్లై ఎక్కడి నుంచి వెళ్ళాలి? NO పుష్ బటన్ నుంచి సప్లై అనేది వెళ్ళాల్సి ఉంటుంది. NO పుష్ బటన్ అవుట్పుట్లో నుంచి మన స్టార్ కాంటాక్టర్కి అయితే సప్లై వెళ్ళాల్సి ఉంటుంది. స్టార్ కాంటాక్టర్ డైరెక్ట్గా మనం ఇక్కడ 9 వోల్ట్ కాయిల్కి సప్లై అనేది ఇవ్వకూడదు. ఇక్కడ NC టెర్మినల్ ఉంటుంది. డెల్టా కాంటాక్టర్ యాడ్ ఆన్ బ్లాక్లో NC టెర్మినల్ ఉంటుంది. యాడ్ ఆన్ బ్లాక్లో NC టెర్మినల్కి ఇన్పుట్ సప్లై ఇచ్చేసుకుంటూ ఇక్కడ నుంచి మనము స్టార్ కాంటాక్టర్కి అనేది 9 వోల్ట్ కాయిల్కి సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కంట్రోల్ డెల్టా కాంటాక్టర్ NC నుంచి స్టార్ కాంటాక్టర్ A1 టెర్మినల్కి అయితే సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ స్టెప్ ఫేజ్ అయితే మనకి MCB నుంచి వస్తుంది. ఓవర్లోడ్ రిలేలో కనెక్ట్ అయింది. NC టెర్మినల్ ఇన్పుట్,
ఎన్సి టర్మినల్ అవుట్పుట్, ఎన్సి పుష్ బటన్ ఇన్పుట్, ఎన్సి పుష్ బటన్ అవుట్పుట్. ఎక్కడ కనెక్ట్ అయింది? ఎన్ఓ పుష్ బటన్ ఇన్పుట్, ఎన్ఓ పుష్ బటన్ అవుట్పుట్, డెల్టా కాంటాక్టర్ ఎన్సి టర్మినల్కి ఇన్పుట్. నెక్స్ట్ ఎన్సి టర్మినల్ నుంచి అవుట్పుట్ మన స్టార్ కాంటాక్టర్ నో వోల్ట్ కాయిల్లో ఉన్నటువంటి A1 టర్మినల్లో కనెక్ట్ అయింది. ఇప్పుడు చూద్దాం, మీరు ఇంతవరకే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఈ బటన్ ఎంతసేపు ప్రెస్ చేస్తానో అంతసేపు మీకు ఓన్లీ స్టార్ కాంటాక్టర్ మాత్రం హోల్డింగ్లో ఉంటుంది. ఈ బటన్ మనం రిలీజ్ చేసేయంగానే స్టార్ కాంటాక్టర్ అనేది రిలీజ్ అయిపోయింది. చూడండి. ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్గా స్టార్ డెల్టా స్టార్టర్ ఎలా వర్క్ అవ్వాలి, సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్, ఈ పుష్ బటన్ ఎంతసేపు అయితే మనం ప్రెస్ చేసుకొని ఉంటామో అంతసేపు స్టార్ తర్వాత మెయిన్స్ రెండు కాంటాక్టర్ హోల్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పుష్ బటన్ రిలీజ్ చేయగానే స్టార్ మాత్రం మనకు రిలీజ్ అయిపోవాలి, మెయిన్స్ కాంటాక్టర్ హోల్డింగ్లో ఉండాలి, డెల్టా కాంటాక్టర్ ల్యాచ్ అవ్వాలి. ఆ విధంగా అయితే వర్క్ అవ్వాలి. మనకి పవర్ సప్లై ఆఫ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మనము ఇప్పుడు ఎన్సి పుష్ బటన్ నుంచి ఎన్ఓ పుష్ బటన్కి అయితే ఇన్పుట్ అయింది. ఎన్ఓ పుష్ బటన్ నుంచి ఎన్ఓ పుష్ బటన్ ఇన్పుట్ ఉంది కదా, ఎన్సి నుంచి ఎన్ఓ ఇన్పుట్. ఇక్కడ ఒక వైర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ కాంటాక్టర్లో వచ్చేసి ఒక ఎన్సి టర్మినల్ ఉంటుంది, ఒక ఎన్ఓ టర్మినల్ ఉంటుంది. స్టార్ కాంటాక్టర్ ఎన్ఓ టర్మినల్లో అయితే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్ కాంటాక్టర్ ఎన్ఓ టర్మినల్ నుంచి మన మెయిన్స్ కాంటాక్టర్ A1కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. స్టార్ కాంటాక్టర్ ఎన్ఓ నుంచి మెయిన్స్ కాంటాక్టర్ A1కి అయితే కనెక్ట్ చేస్తాం మనం. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది మనం చెక్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ విధంగా చూపిస్తేనే మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? స్టార్ కాంటాక్టర్ ఆన్ అయింది, జ్యోతిలోనే మన మెయిన్స్ కాంటాక్టర్ కూడా ఆన్ అయింది. కానీ మెయిన్స్ కాంటాక్టర్ ఇప్పుడు ఈ పుష్ బటన్ వదిలేసినామంటే ఏమవుతుంది? రెండు కాంటాక్టర్లు అనేవి హోల్డింగ్ అయితే అవ్వలేదు. హోల్డింగ్ ఎందుకు అవ్వలేదంటే మనం ఇంకా మెయిన్స్ కాంటాక్టర్కి హోల్డింగ్ అనేది ఇవ్వలేదు. మెయిన్స్ కాంటాక్టర్కి హోల్డింగ్ ఎలా ఇస్తామంటే, ఇప్పుడు మెయిన్స్ కాంటాక్టర్ నో వోల్ట్ కాయిల్ నుంచి మనం యూజ్ చేస్తున్నటువంటి కాంటాక్టర్ వచ్చేసి 4-4 కాంటాక్టర్. ఈ 4 టర్మినల్స్ నార్మల్ ఓపెన్ కండిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు క్లోజ్ అవుతుంది, మోటార్ అనేది ఆన్ అవుతుంది. మోటార్ ఆన్కి మనం ఎన్ని టర్మినల్స్ యూజ్ చేస్తాం? 1, 2, 3 RYB. ఇంకొకటి అయితే మనము హోల్డింగ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ హోల్డింగ్ కాంటాక్టర్ మనం ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఏదైతే ఈ ఎన్ఓ టర్మినల్ నుంచి స్టార్ కాంటాక్టర్ ఎన్ఓ టర్మినల్ నుంచి మెయిన్స్ కాంటాక్టర్ నో వోల్ట్ కాయిల్ A1కి ఏదైతే సప్లై ఇచ్చామో అక్కడి నుంచి నేను ఇప్పుడు ఎలా అయితే మీకు చూపిస్తున్నాను వీడియోలో, ఈ విధంగా వైర్ అనేది కనెక్ట్ చేసుకోండి. వైర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ఓ టర్మినల్ ఉంది మనకి. ఎన్ఓ టర్మినల్లో ఇన్పుట్ సప్లై అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు దీనికి హోల్డింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనం హోల్డింగ్ ఎలా ఇవ్వాలి? హోల్డింగ్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు మెయిన్స్ కాంటాక్టర్కి. మనము మెయిన్స్ కాంటాక్టర్ హోల్డింగ్ ఎక్కడ ఇవ్వాలి? మెయిన్స్ కాంటాక్టర్ హోల్డింగ్ వచ్చేసి ఎన్ఓ పుష్ బటన్, ఎన్సి పుష్ బటన్ ఏమైతే ఉందో ఎన్సి పుష్ బటన్ అవుట్పుట్లో హోల్డింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనం.
ఎన్సీ పుష్ బటన్ హోల్డింగ్లో అవుట్పుట్లో మనం హోల్డింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కండిషన్ ఎలా ఉంటుందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఎంసీడీ ఆన్ చేస్తున్నాను. నేను ఎంతసేపు అయితే గ్రీన్ పుష్ బటన్ పట్టుకుంటానో ప్రెస్ చేసి పెట్టుకుంటానో అంతసేపు స్టార్ కాంటాక్టర్ అనేది ఆపరేట్ అవ్వాలి. నేను ఇది వదిలేయంగానే మెయిన్స్ కాంటాక్టర్ అనేది హోల్డింగ్లోకి వెళ్ళాలి. ఇది వచ్చేసి మనకి స్టెప్ 2. స్టార్ కాంటాక్టర్ రిలీజ్ అయిపోయింది, మెయిన్ కాంటాక్టర్ మాత్రం హోల్డింగ్లో ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి హోల్డింగ్ అనేది ఇచ్చేసాం. ఎప్పుడైతే మనము ఎన్సీ పుష్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు వచ్చేసి మెయిన్స్ కాంటాక్టర్ కూడా ఆఫ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా అయితే స్టారు మెయిన్స్ కాంటాక్టర్ వర్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డెల్టా కాంటాక్టర్ ఎలా ఆపరేట్ అవ్వాలంటే, ఏదైతే మెయిన్స్ కాంటాక్టర్ A1 టెర్మినల్కి సప్లై వెళ్తూ ఉందో ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి అయినా వైర్ అనేది తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా మనం సప్లై అనేది తీసుకోవచ్చు. నాకు ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచినే తీసుకుంటాను. డెల్టా కాంటాక్టర్కి సప్లై వెళ్ళాలంటే స్టార్ కాంటాక్టర్ ఎన్సీ టెర్మినల్ నుంచి సప్లై అనేది వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, నేను మెయిన్స్ కాంటాక్టర్ A1లో నుంచి తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మెయిన్స్ కాంటాక్టర్ A1కి వెళ్ళే వైర్ అయితే ఇక్కడే ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడి నుంచినే తీసుకునేస్తాను. ఒక్కొక్క ప్యానల్ మ్యానుఫ్యాక్చరర్ ఒక్కొక్క మెథడ్ అయితే ఫాలో అవుతారు, కాకపోతే లాజిక్ అనేది సేమ్ ఉంటుంది. వైరింగ్ అనేది కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ తీసుకుంటారు. డిపెండ్స్ ఆన్ ఆ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి. ఇప్పుడు నాకు ఇక్కడ A1 టెర్మినల్ నుంచి నాకు స్టార్ కాంటాక్టర్ ఎన్సీలోకి అయితే ఇన్పుట్ అయింది. ఇక్కడ నుంచి నేను డెల్టా కాంటాక్టర్కి అయితే డెల్టా కాంటాక్టర్ A1 టెర్మినల్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా వర్క్ అవ్వాలంటే మనం ఎంతసేపు గ్రీన్ పుష్ బటన్ ప్రెస్ చేసుకొని ఉంటామో అంతసేపు స్టార్ తర్వాత మెయిన్స్ కాంటాక్టర్ త్రూ రన్ అవ్వాలి. ఈ పుష్ బటన్ మనం వదిలేయంగానే స్టార్ కాంటాక్టర్ రిలీజ్ అయిపోవాలి, డెల్టా కాంటాక్టర్ అనేది ల్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది లాజిక్ మనకి స్టార్ డెల్టా సెమీ ఆటోమేటిక్ స్టార్టర్. ఇప్పుడు మనం మోటార్ ఆన్ చేసి చూద్దాం ఒకసారి. స్టార్ కాంటాక్టర్ మెయిన్స్ కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్ హోల్డ్ అయింది, మెయిన్స్ కాంటాక్టర్ కూడా హోల్డింగ్లో ఉంది. నేను ఈ బటన్ వదిలేస్తాను. వదిలేసిన వెంటనే స్టార్ కాంటాక్టర్ రిలీజ్ అయిపోయింది, డెల్టా కాంటాక్టర్ ల్యాచ్ అయింది. ఈ విధంగా అయితే స్టార్ డెల్టా స్టార్టర్ వైరింగ్ అనేది మనం చాలా ఈజీగా ఈరోజు అయితే చూసుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఫ్రెండ్స్ మీ వాట్సాప్ గ్రూప్స్లో ఏమైనా ఎలక్ట్రీషియన్స్ అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే నా వీడియోని షేర్ అయితే చేయండి. రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. చూడండి, ఆఫ్ అయింది. మెయిన్స్ డెల్టా కాంటాక్టర్ రెండు ఆఫ్ అయిపోయినాయి. స్టారు మెయిన్స్ రెండు ఆపరేట్ అయింది. ఉపయోగంగానే స్టార్ రిలీజ్ అయింది, డెల్టా కాంటాక్టర్ హోల్డింగ్ అయింది. చూసారా ఎంత ఈజీగా మీకు స్టార్ డెల్టా స్టార్టర్ గురించి అయితే చెప్పేశానో, ఇంతే ఈజీగా మీరు కూడా వర్క్ అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు మ్యాక్సిమం అర్థమైపోయింది అనుకుంటాను. ఇంకైతే మీరు కూడా ఒక ప్రాక్టికల్గా అయితే చేసి చూడండి. థ్యాంక్ యూ.